ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో హర్షవీణ గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈవిడ తెగ వైరల్ అవుతుంది. నన్ను జనసేన ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పెట్టారు, 4-5 సార్లు అబార్షన్ చేయించారని చెప్పి. సో ఇప్పటిదాకా ఆవిడ మాట్లాడింది విన్నాం. ఒకసారి ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి కాల్ చేసి ప్రయత్నం చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే గారికి కాల్ చేసే ప్రయత్నం చేసాం. 3 సార్లు చేసిన ఆయన లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారి హర్షవీణకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇష్యూ అసలు ఫుల్ స్టాప్ పట్ల. అసలు ఈవిడికి ఏం కావాలి? హనీ ట్రాపా లేకపోతే ఇంకేమన్నానా? సరే మాట్లాడదాం. రింగ్ అవుతుంది. ఎవరి కాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినట్టు ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెప్పి. ఎవరు ఫోన్ లేపుతలేరు ఫోన్లు. ఆయన శ్రీధర్ గారు 3 సార్లు చేశారు. 3 సార్లు కాల్ చేస్తున్న వ్యక్తి నేను ఆగాను కదా, మళ్ళీ చేస్తా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. సో ఇది పరిస్థితి. హర్షవీణ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో దీని గురించి మనం కొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే, వాస్తవానికి హర్షవీణకి పెళ్ళైంది, ఒక బాబు కూడా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఫస్ట్ భర్తతో డివోర్స్ తీసుకోకుండా ఇక్కడ ప్రత్యాపారం స్టార్ట్ చేసింది. ఓకే ఫైన్, స్టార్ట్ చేసింది. ఆయన పెద్ద ఎమ్మెల్యే, సో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు డిమాండ్ చేయాలి, ఎలాగైనా హనీ ట్రాప్ చేయాలి అని అనుకుందాం. మరి వీడియో ఎందుకు రిలీజ్ చేసింది బయటికి? ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని వాట్సాప్ చాట్లు చూస్తున్నాం. కలుద్దామని చెప్తుంది ఈవిడే, బయటికి వెళ్దామని చెప్తుంది ఈవిడే. ఈవిడ చేసే హడావుడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఏం చెప్తున్నారు? నువ్వు కోడూరు వైపు రావద్దు అని చెప్తున్నారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరి తప్పని, ఎవరిది మిస్టేక్ అని మనం అనుకుందాం. సరే, కేసులు కోర్టులు జరుగుతున్నాయి. అటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కూడా జనసేన ఒక ఎంక్వైరీ చేసింది. అంతే. ఇప్పుడు హనీ ట్రాప్ అని చాలామందికి అర్థమవుతున్న విషయం, కానీ ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. కానీ మనం టీవీ చెప్తుంది, ఎందుకంటే ఇది పక్కా హనీ ట్రాపే. తర్వాత మనం ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం. ఇదే వీడియో మీరు కావాలంటే సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, మస్ట్గా పెట్టుకోండి. హర్షవీణ చేసింది హనీ ట్రాపే అన్న విషయం మనం చాలా కరాఖండిగా చెప్తున్నాం. సో దీనికి సంబంధించి ఆధారాలు ఏంటి అని మాట్లాడుకుంటే, సో ఆ రోజున ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే ఇందుకు సాక్ష్యం. సో ఆవిడ దేని మీద కూడా స్టిక్ ఆన్ అవ్వట్లేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నిన్న నా కో యాంకర్ జర్నలిస్ట్ చార్మి ఒక ఇంటర్వ్యూ చేసింది ఆవిడతో. సో ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పే మాటలు అసలు మొత్తం నాన్ సింక్. ఎక్కడ ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుంది? నేనే వీడియోలు రిలీజ్ చేశాను అంటది. నా ఫస్ట్ బర్త్తో నేను డివోర్స్ తీసుకోలేదే ఉంటుంది. ఒక మాట తీసుకున్నా అని చెప్తుంది. కావాలని చేశానంటది. మరి కరెక్ట్గా ఈవిడ అరవ శ్రీధర్ ఇంత ఇబ్బంది పెట్టాడనే విషయం తెలిసి ఈ అమ్మాయి ఫస్ట్ ఏదైతే వైసీపీ మీడియా కోసం ఆవిడ వీడియో లీక్ చేసి పంపించిన తర్వాత కరెక్ట్గా భీమవరం నేతలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో ఉన్న ఆయనకి ఎలా తెలిసింది ఈ విషయం? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హర్షవీణకి అసలు లింక్ ఎలా వెళ్ళింది? త్రూ వాళ్ళ మీడియానా, లేదంటే ఇంకెవరన్నానా? అసలు అంటే ఏం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కాపీలో? నాకు అర్థం కాని విషయం. హర్షవీణ టార్గెట్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఓకే, ఆయన మీద ఎలిగేషన్ వేస్తుంది. ఇది డైరెక్ట్గా వైసీపీ హెడ్ ఆఫీస్కి ఎలా వెళ్ళింది వార్త? మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.